ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాన్సా థాట్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అయితే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట. చాలామంది ఇది తెలియక నిజమేమో అని చెప్పేసి, అంటే ఒకరికి ఇది నాకు జరిగింది అనుకో, నేను వేరే వాళ్ళకి చెప్పుకోవడానికి ఇలా డబ్బులు మోసపోయాని చాలామంది నామోష్గా ఫీల్ అయ్యి ఎవరికి షేర్ చేయరనమాట ఈ ఇన్ఫర్మేషన్. సో దట్ అలా జరగకూడదని చెప్పేసి నాకే అలాంటి 2 టైప్స్ 2 విధాలుగా 2 సార్లు జరిగిందనమాట. ఫస్ట్దేమో మా ఆయన మొబైల్కి మెసేజ్ వచ్చింది. ఒక 4 months బ్యాక్ ఏమో మెసేజ్ వచ్చిందనమాట. ఇలా పార్ట్ టైం జాబ్ మీకు ఇంట్రెస్టేనా అని చెప్పేసి సరే అని చెప్పాడు అనమాట. వాళ్ళు ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. మీరు ఏం జాబ్ చేస్తారు, మీ ఏజ్ అంతా, మీరు నేమ్ ఏంటి అని అడిగారు. ఫస్ట్ చెప్పిన తర్వాత సరే అని చెప్పేసి వాళ్ళు ఒక ప్రొఫైల్ లాగా వాళ్ళ కంపెనీ ఏంది అది ఇది అన్నీ పంపిస్తారనమాట. పంపించిన తర్వాత మీరు ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత వాళ్ళ కింద అసిస్టెంట్స్ ఉంటారనమాట. వాళ్ళ లింక్ సెండ్ చేస్తారు మనకి వాట్సాప్లో. అది లింక్ క్లిక్ చేయగానే డైరెక్ట్ వాళ్ళ నెంబర్ మనకి వాళ్ళ నెంబర్కి వెళ్ళిపోతుంది. అప్పుడు మళ్ళీ వాట్సాప్లో వాళ్ళు వచ్చేసి ఒక కోడ్ ఇస్తారు మనకి. ఆ కోడ్ని వాళ్ళకి చెప్పారనుకో టెలిగ్రామ్లో వాళ్ళ అసిస్టెంట్స్కి, వాళ్ళు మళ్ళీ అడుగుతారు మన నేమ్ ఏంటి, ఏజ్ ఏంటి, మనది ఫోన్పే కానీ యూపీఐ నెంబరు అవన్నీ చెప్పండి అని అడుగుతారనమాట. ఫస్ట్ పేమెంట్ కింద వాళ్ళు మా ఆయనకు జరిగినప్పుడైతే 100 రూపీస్ వేసారనమాట. ఇంకా టాస్కులు మొదలవుతాయి. టాస్కులు ఏంటంటే ఇప్పుడు మన ఛానల్స్ ఉన్నాయి కదండి, యూట్యూబ్ ఛానల్స్, అలాంటివి వచ్చేసి ఎవరెవరివో పంపిస్తుంటారనమాట. నార్త్ వాళ్ళవి, కొంతమంది మాకు తెలుగు వాళ్ళవి కూడా వచ్చాయన్నమాట. ఆ ఛానల్స్ పంపించేది ఒక్కొక్క టాస్క్కి ఒక్కొక్క ఛానల్ని పంపిస్తారనమాట. చాలామంది జనాలు ఉంటారండి. ఆ ఛానల్ మనం ఏం లేదా అలా ఇచ్చిన లింక్ క్లిక్ చేసి ఆ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి స్క్రీన్ షాట్ తీయాలన్నమాట. మేము సబ్స్క్రైబ్ చేసుకున్నామని చెప్పేసి మనకి ఎవరినైతే అసిస్టెంట్ ప్రొవైడ్ చేసి ఉంటారో వాళ్ళ అసిస్టెంట్కి మనము స్క్రీన్ షాట్ పంపించాలన్నమాట, మేము సబ్స్క్రైబ్ చేసుకున్నాము అని చెప్పేసి. ఇంకా ఇప్పుడు టాస్క్ పెట్టిన గ్రూప్ వస్తుంది కదా, దాంట్లో నుంచి మనకి డైరెక్ట్ మనీ వేసేస్తారనమాట. అలా 3 టాస్కులు చేసిన తర్వాత 300 వేస్తారు. 1 టాస్క్ అయిన వెంటనే వేయరనమాట. అలా ఒక 3 ముగ్గురిని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత అలా 300 వేశారు. ఇంకా రోజంతా బాగుందనమాట. మొత్తం అంత ఈజీ. అట్లా రోజుకి 3 టాస్కులు పెడతారనమాట. అంటే 300 900 సంపాదించచ్చు ఊరికే జస్ట్ అంతే. వాళ్ళు ఒక 15 minutes టైం ఇస్తారండి మనకి. 15 minutesలో మీరు ఏమంటారు సబ్స్క్రైబ్ చేసుకొని స్క్రీన్ షాట్ షేర్ చేస్తే మనకి డబ్బులు ఇచ్చేస్తారనమాట. చాలా ఈజీ కదా, ఏముంది చెప్పండి. సో అలా ఫస్ట్ డే చాలా బాగా గడిచింది. నేనేమో తెగ ఫీల్ అవుతున్నాను, అరే ఆ జాబ్ ఏందో నాకు రావచ్చు కదా, మా ఆయనకు ఆల్రెడీ జాబ్ ఉంది కదా అని చెప్పేసి నాకు కూడా అడగమని చెప్పు, నాకు కూడా ఇస్తారేమో అని అంటే ఆగు చూద్దాం ఇది ఎట్లుంటుందో అని చెప్పాడు అనమాట మా ఆయన. సరే కదా అని చెప్పేసి నెక్స్ట్ డే ఏం జరిగిందంటే ఫస్ట్ టాస్క్ మార్నింగ్ 9కి ఎంతో స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ ఎవరైతే అసిస్టెంట్ ఉంటారో వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ అంటే మెసేజ్ పెట్టింది. ఇప్పుడు మాకు 2000 పే చేయండి, ఒక 10 minutesలో వచ్చేసి మీకు 5000 ఇస్తాము అని చెప్పేసి. ఏంటి ఇది నిజమేనా అని అనుకున్నాం అనమాట. నిజమేనా అని థింక్ చేసేసరికి వాళ్ళు ఉంటారు కదా ఇంతకు ముందే పార్టిసిపేట్ చేస్తానే వాళ్ళు డన్ పేమెంట్ అని చెప్పి స్క్రీన్ షాట్స్ తీసి ఎంతోమంది పెడుతున్నారనమాట. అంతమంది పెడుతున్నారు కదా, సరే చేద్దామని చెప్పేసి 2000 పే చేసాం. నిజంగానే 10 minutesకి మాకు తిరిగి 5000 వేసేసారనమాట. 10 minutesకి 3000, 2000కి 3000 సంపాదిస్తే ఇంకేం కావాలి, అంతకంటే కదా. వాటికి బాగుంది, కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ టాస్కులు. అప్పుడు విఐపి గ్రూప్కి మిమ్మల్ని అలో చేస్తాం. విఐపి గ్రూప్ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా ఒక సబ్స్క్రిప్షన్కి 100 రూపీస్ కదా, విఐపి దాంట్లో గ్రూప్లో కానీ యాడ్ చేశారనుకో మమ్మల్ని ఒక సబ్స్క్రిప్షన్కి 200 ఇస్తారనమాట.
సరే అని చెప్పేసి విఐపి గ్రూప్కి యాడ్ చేశారు. దాంట్లో కూడా ఆ రోజంతా టాస్క్లు ఆడినాం అనమాట. ఒక్కొక్క దానికి 200 ఇచ్చారు. అబ్బబ్బని భలే వస్తున్నాయి అని చెప్పేసి. నెక్స్ట్ డే ఏం చేశారు, 5000 పంపించండి మాకి, మీకు వచ్చేసి 7000 ఏమో వేస్తాము అని చెప్పారనమాట. అమౌంట్ ఎక్కువ కదా, ఆలోచిస్తూ ఉన్నామన్నమాట. సరే ఏమవుతుంది అంటే, సరేలే మాకు ఆల్రెడీ 5000 వచ్చింది కదా, సరే ఇంకా వస్తే వచ్చింది, లేదంటే లేదులే అని చెప్పేసి 5000 వేసాము. 7000 వచ్చింది నిజంగానే 10 minutesకి. కానీ అది ఏం చేశారంటే వాళ్ళ అకౌంట్లోనే నిలిపేసుకున్నారనమాట అమౌంట్ని. ఇంకా మీరు ఆడంటే అప్పుడు కలిపిస్తాము అని చెప్పేసి అసలు అప్పటి నుంచి డబ్బులు ఇవ్వట్లేదు, మన అకౌంట్లోకి వేయట్లేదు అనమాట. టాస్కులు ఆడాము, ఓన్లీ ఆ టాస్క్ డబ్బులు మాత్రం వేస్తున్నారు. ఇంకొకసారికి 25,000 కట్టండి, మీకు అంతా కలిసి 50,000 వేసేద్దాం. ఇప్పుడు వాళ్ళతో మరి 7,000 ఉంది కదా, అది కూడా వేసేస్తామని చెప్తున్నారనమాట. ఇంకా మేము వద్దు, ఇప్పుడు అది కూడా ఆపేసుకున్నారంటే అండి చాలా కష్టం అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి మాకొద్దు అని చెప్పేసామన్నమాట. వాళ్ళు ఇంకా ఆ రోజంతా సతాయిస్తూనే ఉన్నారు, వేస్తారా వేయరా, మీకేముంది జస్ట్ 10 minutesలో 50,000 వచ్చేసి పడుతుంది కదా, ఏం నమ్మకం, మేము ట్రస్టెడ్ అది ఇదే అని చెప్తూనే ఉన్నారనమాట. ఇంకా మా ఆయన వద్దు, ఇదేందో ఫ్రాడ్ లాగా ఉంది, మెల్లగా డబ్బులు ఆశ పెట్టి మనల్ని తీసుకొని పోయి కిందికి పడేస్తారని చెప్పేసి అర్థమైపోయిందనమాట మాకు. ఇంకా మాకు వచ్చిన డబ్బులు జస్ట్ 1000 రూపీస్ సంపాదించుకున్నామన్నమాట. మిగతా వచ్చిన డబ్బులంతా అట్లే వెళ్ళిపోయింది. ఇంకా వాళ్ళు ఇవ్వలేదు, మేము మళ్ళీ 25,000 పే చేయలేదన్నమాట. వద్దు మోసపోతాం, ఇంక ఇక్కడికే చాలు అని చెప్పేసి అది కంప్లీట్ అయిపోయింది, అది సమాప్తం అయిపోయిందనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అండి, మేము సబ్స్క్రైబ్ చేసుకున్నాం కదా, ఆ సబ్స్క్రైబర్స్ వాళ్ళందరూ తెలుసా పెద్ద ఫేమస్, అంటే యూట్యూబ్లో ఫేమస్ అయినింటారు చూడండి, అన్నీ వాళ్ళవే వస్తున్నాయన్నమాట. ఎంత ఫ్రాడ్ ఉంటుంది అది, వాళ్ళే డబ్బులు ఇచ్చి ఇట్లా చేయించుకుంటుంటారా, లేకపోతే వీళ్ళు ఓన్లీ ఇది ఒక సాకుగా పెట్టుకొని డబ్బులు సంపాదించుకుంటున్నారా అర్థమే కాలేదన్నమాట. మన తెలుగులో వాళ్ళ నేమ్స్ చెప్పను కానండి ఎవరెవరు వచ్చాయో మాకి. హిందీలో వచ్చేసి క్యాబిటస్ కిచెన్ అని చెప్పేసి చాలా ఫేమస్ ఆమెది వచ్చిందనమాట మాకి. ఆమెకు ఆల్రెడీ 1 million పైన ఎన్నో మిలియన్స్ ఉన్నాయి, ఆమెది వచ్చింది. తెలుగులో వాళ్ళవి కూడా వచ్చాయి మాకి. సో అట్లాంటివి చాలా ఫ్రాడ్లు జరుగుతాయి ఫ్రెండ్స్, లోపల మనకి తెలియదు అనమాట ఇట్లా ఉంటుందా అని చెప్పేసి, బట్ చాలా ఫ్రాడ్స్ జరుగుతుంటాయి. ఇంకా అది పక్కన వేషం పెట్టేస్తే నాకు రీసెంట్గా ఇప్పుడు నాకు వచ్చిన పార్ట్ టైం జాబ్ గురించి మాట్లాడుకుందాం. సేమ్ అలాగే నాకు కూడా వాట్సాప్లో మెసేజ్ వచ్చిందనమాట. నేను మొత్తం అదంతా స్క్రీన్ రికార్డ్ చేశాను, ఇక్కడ సైడ్ యాడ్ చేస్తాను, మీరు చూడండి ఓకేనా. ఏంటంటే మెసేజ్ చేశారు, నేను చెప్పాను వాళ్ళకి మేము ఆల్రెడీ ఇలాంటివి జాబ్ చేసి మోసపోయాము, ఏం అవసరం లేదు అని చెప్పేసి, ఇలాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయొద్దని అని. బట్ వాళ్ళు కొద్దిసేపు రిప్లై ఇవ్వలేదు, తర్వాత మళ్ళీ రిప్లై ఇచ్చింది, అలా ఆ జాబ్కి ఏం కాదు అది ఇది అని చెప్పేసి మళ్ళీ చేశారనమాట. సరే కదా, అంతవరకు పోయి మనకి ప్రాసెస్ ఎట్లా చేస్తారనేది తెలుసు కదా. ఇది వేరే అనమాట, ఇది సబ్స్క్రిప్షన్ కాదనమాట. ఇదేంటంటే హోటల్స్ ఉంటాయి కదండి, పెద్ద హోటల్స్కి రేటింగ్స్ ఇవ్వాలన్నమాట. మనం 5 star రేటింగ్ ఇచ్చి కింద కామెంట్ చేయాలి, రివ్యూ ఇవ్వాలన్నమాట. ఫుడ్ ఎలా ఉంటుంది, యాంబియన్స్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. అది ఫస్ట్ టాస్క్ కింద ఒకటి ఇస్తాము, ఒక హోటల్ మీరు ఎట్లా పర్ఫామ్ చేస్తారో చూస్తాను అని చెప్పింది. సరే అని చెప్పేసి ఒక హోటల్ని లింక్ పంపించారు గూగుల్ రివ్యూస్లోకి వెళ్ళి. ఆ లింక్ క్లిక్ చేసి 5 stars ఇచ్చాను, కింద రివ్యూ రాశాను అనమాట. ఓకే మీరు పాస్ అయ్యారు, ఇంకా నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్దాము, దానికంటే ముందు మీకు ఫస్ట్ పేమెంట్ చేస్తాం 210 సంథింగ్ వేశారనమాట. సేమ్ టెలిగ్రామ్ లింక్లో వాళ్ళ అసిస్టెంట్ది లింక్ ఇచ్చారు. ఆ లింక్ ఓపెన్ చేయగానే ఆమె మీ నేమ్ ఏంటి, ఏజ్ ఏంటి, యూపీఐ నెంబరు అవి అన్నీ ఇప్పించేసుకుంది అనమాట. ఇంకా
మనీ వేయలేదు నాకు, ఇది వెంటనే వేయలేదు. మళ్ళీ అడిగాను, ఏంటి మనీ రాలేదు అని చెప్పేసి. మళ్ళీ ఒక 20 మినిట్స్కేమో వేశారు. ఇంకా టాస్క్ ఇవ్వలేదన్నమాట. టాస్క్ లేకుండా ఉన్నారు, నాకు ఇంకెళ్తేసారు. ఇంకా తెలిసిపోయింది ఈమెకి ఇంకా ఎక్కువ గెలకూడదు అనుకున్నారో ఏమో, ఎత్తేసారనమాట. అది పరిస్థితి. మీరైతే ఇలాంటి మోసాలకు అస్సలు లొంగిపోకండి, ఓకేనా?